పొద్దున్నే లేచి పొట్టోన్ స్కూల్కి అయితే బయలుదేరినాం. ఎందుకు చైని? ఫుడ్ ఫెస్ట్ జరుగుతుందట. మంచిగా రకరకాల ఐటమ్స్ టేస్ట్ చేద్దామని. చూద్దాం పదండి ఏమేం పెడతారో. క్రౌడ్ అయితే ఎక్కువగానే ఉంది. ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ అయితే ఫుడ్ అయితే అమ్ముతున్నారు. అయితే కొంతమంది కొనుక్కొచ్చినట్టున్నారు, కొంతమంది అయితే వాళ్ళ మదర్స్ ఇట్లా తయారు చేసి పంపించినట్టున్నారు. ఇలాంటి ఫుడ్ ఫెస్ట్ల వలన పిల్లలకి ఏదైనా ఫుడ్ మనం తినాలంటే దానికి ఖచ్చితంగా డబ్బు అనేది అవసరం అని అర్థం అవుతుంది. డబ్బు తీసుకోవడం, చేంజ్ ఇవ్వడం ద్వారా లెక్కలు కూడా అర్థమవుతాయి. మనం ఎంత ఖర్చు పెడతానో ఫుడ్ కి, లాభం ఎంత వస్తుంది అనేది కూడా అర్థమవుతుంది. ఇతరులతో మాట్లాడే విధానం తెలుస్తుంది. వినయంగా మాట్లాడి ఇంకొకరిని అట్రాక్ట్ చేస్తే ఫుడ్ అనేది ఎలా అమ్ముడైతుందో కూడా వాళ్ళకి అర్థమవుతుంది. అంటే మనం వినయంగా ఉండడం వలన ఎంత లాభం పొందగలుగుతామో అర్థమవుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. డబ్బు సంపాదించాలంటే పెద్దవాళ్ళు ఎంత కష్టపడతారో కూడా కొంతవరకు అర్థమవుతుంది. పెద్దవారిలా వాళ్ళు కూడా పనిచేస్తున్నందుకు చాలా హ్యాపీనెస్ కూడా వస్తుంది వాళ్ళకి. ఈ స్కూల్ వచ్చేసి ద లారెల్ హై స్కూల్. పొట్టోడు వెళ్తున్న స్కూల్ ఇదే. మేమైతే ఈ ఐటమ్స్ అయితే తీసుకున్నాము. ఫ్రెంచ్ ఫ్రైస్ ఆల్రెడీ ఓడగొట్టిల్లు. ఇదేదో చికెన్ తోటి చేసిల్లట. టేస్ట్ చూద్దాం అనేసి చూస్తున్నా. చైనీస్ స్కూల్లో ఈరోజు నో బ్యాగ్ డే అట, అందుకే పోలేదు. ఇంకా ఇక్కడ ఫుడ్ ఎంజాయ్ చేస్తుంది అనేసి నేను కూడా ఏమనలేదు వెళ్ళమని. ఆల్వేస్ హెల్దీగా తినాలి, అప్పుడప్పుడు అన్హెల్దీ.